ఒక దారుణమైనటువంటి హత్య నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే ఒక వ్యక్తిని చంపేసినటువంటి ఘటన. అయితే ఎవరైతే చనిపోయినరో ఆ చనిపోయిన వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటున్నారు. హత్య చేసిన వ్యక్తి టీడీపీ వ్యక్తి అనే ఆరోపణలు వస్తున్నాయి. సో దీనికి సంబంధించిన వార్తనే సాక్షి ప్రధానంగా తీసుకుంది. ఇక ఏపీలో గూండారాజ్, రాజకీయ కక్షతో పల్నాడులో వైసీపీ కార్యకర్త దారుణ హత్య, వినుకొండలో కొబ్బరి బోండాల కత్తితో మాటు వేసి నడి రోడ్డుపై విచక్షణారహితంగా దాడి, నిందితుడు పట్టణ తెలుగు యువత నేత తమ్ముడు, వందల మంది జనసందోహం సమక్షంలో పాశవిక ఘటన, వినుకొండలోనే ఎస్పీ భారీగా పోలీసులు, అయినా నిర్భయంగా హత్య, పూర్తిగా విచారణ చేయకుండా వ్యక్తిగత కక్షలే కారణమని ప్రకటించిన కొత్త ఎస్పీ. ఇది పరిస్థితి. ఇక మొత్తానికైతే ఈ హత్య టీడీపీ వాళ్ళే చేసిండ్రు అన్నట్టుగా మనకు సాక్షి దినపత్రికలు ఆరోపిస్తుంది. అక్కడ పోలీసులు అందరూ చూస్తుండగానే హత్య జరిగితే పోలీసులు మాత్రం దీన్ని పట్టించుకోవట్లేదు అని చెప్తున్నారు. మరి నిజంగా ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ప్రభుత్వం బాధ్యతగా దాని మీద ఎంక్వైరీ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలి. అప్పుడు మనకు ఇట్లాంటి చర్యలు జరగకుండా ఉంటాయి. గతంలో మనకు తెలుగుదేశం పార్టీ ఆరోపించింది ఏంటంటే వైసీపీ అప్రజాస్వామికంగా వెళ్తుంది, ఎక్కడికక్కడ హత్యలు, బెదిరింపులు, హింసకు పాల్పడుతుంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బతకనీయట్లేదు అనేది అప్పట్లో తెలుగుదేశం పార్టీ వైసీపీ మీద చేసిన ఆరోపణ. ప్రభుత్వం మారింది కానీ సేమ్ పరిస్థితి మళ్ళీ రిపీట్ అవుతుంది. అక్కడ ప్లేస్ మారింది అంతే. ఆనాడు వైసీపీ అధికారంలో ఉంది, ఈనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. హింస మాత్రం చెలరేగుతుంది, అమాయకులైనటువంటి ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. లీడర్లు మాత్రం ప్రశాంతంగానే ఉంటారు కానీ కింది స్థాయిలో ఉండేటటువంటి కార్యకర్తలు, కింది స్థాయిలో ఉండేటటువంటి నాయకులు మాత్రం ఇలా రెచ్చిపోయి కొట్టుకుంటునేటటువంటి పరిస్థితి ఉంది ఏపీలో. మరి అందరూ సమన్వయంతో ఉండాలి. తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలో ఉంది కాబట్టి సమన్వయంతో ఒక శాంతి భద్రతలను కాపాడే దిశగా ఆ పార్టీ ప్రయత్నిస్తే బాగుంటుంది.